రే గర్ల్స్ ముందు అసహ్యంగా డీసెన్సీ లేకుండా. సారీ సిస్టర్, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని మీరు అన్న రోజే నేను తప్పుకోవాల్సింది. తప్పు నాదే. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సిస్టర్. పదరా వెళ్దాం. ఏయ్ వాట్స్ హ్యాపెనింగ్? ఐ కాంట్ టేక్ దిస్. ఓయ్ ఎవర్రా సిస్టరు? ఎప్పుడు నా చుట్టూ తిరుగుతావు. నేనెవరినో బాయ్ ఫ్రెండ్ అంటే ఆడిని చితకబాతావు. పళ్ళ మొత్తం కనపడేలా ఇక్కిలిస్తూ కనపడతావు. ఇంత కథ నడిపి ఇప్పుడు సిస్టర్ అంటావా? తమరు తక్కువ ఏంటి? మీ మామ ఇచ్చిన చెక్ని సంచిలో పెట్టుకొని మీ చుట్టూ తిప్పుకున్నారు. ఏ అమ్మాయితో అన్నా మాట్లాడితే కోప్పడతారు. వీటన్నిటిని మించి మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అబద్ధం చెప్పారు. ఇన్ని చేసిన మీరు నన్ను బ్రదరు అన్నప్పుడు మిమ్మల్ని సిస్టర్ అనకూడదా? దాంతోనే కొట్టాయి. ఇది పట్టుకో. ఏం దీనికన్నా పెద్దది కావాలా? తెస్తానుండు. ఏ సరే నీకేమేమి ఇష్టం ఎందుకు? చెప్పు. నీ మూలంగానే అలవాటైంది. 1 beer. వెయిట్ దేనికి? 3, 2, 1 ఓపెన్. ఇదేంటి? నా బర్త్డే. హే హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ బ్రదర్. చియర్స్. cheers. జాన్, మా బామ్మ చెప్పేది నిండు చంద్రుని చూస్తూ అమ్మ వాళ్ళలో పడుకొని ఏది కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుందని. ఎప్పుడైనా విన్నావా? చెప్పా. సరే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఎవరిని అడగాలి? మా అమ్మ నాన్న సారథి అంతే. కానీ నేను ఎవరిని అడగక్కర్లేదు. నేను నిర్ణయం తీసుకుంటే చాలు. ఏ మీ అమ్మ నాన్నల్ని అడగవా? ఉంటే కదా. హే సింపతి వద్దు ప్లీజ్. అమ్మా నాన్న చిన్న వయసులోనే ఆశ్రమంలో పెరిగాను. స్కాలర్షిప్తో బయటకు వచ్చాను. ఉద్యోగం ఏదో గడిచిపోతుంది. ఇదంతా నీకు చెప్పాలనిపించింది అందుకే. కానీ ఒక్కటి జాన్, మన లైఫ్లో మనకి ముఖ్యమైన వాళ్ళు మన వదిలి వెళ్ళిపోతే మనము పోనక్కర్లేదు. ఏదో ఒక రోజు తప్పకుండా మన లైఫ్ మనకి నచ్చినట్టు మారుతుంది. నాకు మారింది. నువ్వు ఆలోచించు. నీ మా అమ్మ ఒళ్ళో పడుకోలేదు. పడుకోమంటావా? మీటింగ్లో ఉన్నానని చెప్పాను కదా, ఎందుకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తావు? సరదా వెళ్దాం. మీటింగ్ అర్థం కాలేదా? అయితే బ్యాగ్ తీసుకురమ్మంటావా? ఎందుకు ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చావు? ఇవాళ నీ బర్త్డే కదా, దేవుడికి దండం పెట్టుకున్నా. సరే అయితే నువ్వురా. నేను రాను, నువ్వు వెళ్ళు. శివా రావా? చూడు కీర్తన, మనం ఎవరిని అడగక్కర్లేదు. ఏ రోజు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాను ఆ రోజే నిర్ణయించుకున్నాను, నువ్వే నా భార్యవని. కొన్నాళ్ళయ్యాక ఉద్యోగం దొరకగానే అమ్మతో నేనే చెప్తాను. అంతవరకు ఈ విషయం సారథికి మాత్రం తెలియకూడదు. యాక్చువల్గా ఇవాళ మనకి ఫస్ట్ నైట్ కదూ. ఇది నువ్వు తాళి కట్టే ముందు అడిగినా కూడా నేను ఓకే అనేవాడిని. నా ఉద్దేశం, ఇప్పుడు మనకి పెళ్ళయింది, భార్యవి నువ్వున్నావు, నిన్ను చక్కగా చూసుకోవాలి. మనకంటూ ఒక ఇల్లు, నాకంటూ ఒక ఉద్యోగం, వీటన్నిటిని మించి జీవితాంతం నిన్ను ప్రేమించాలి. ఇన్ని ఆలోచనలతో రాత్రి నాకు నిద్ర వస్తుందో రాదో తెలియట్లేదు. కానీ ఇవాళ నేను హాయిగా పడుకుంటాను. ఎవ్రీ నైట్ నాకెవ్వరూ లేరన్న వేదనతో హాఫ్ నైట్ పోయేది. ఇప్పుడు మొగుడివి నువ్వున్నావుగా.
అలా వెళ్ళిపోతే ఎలా? ఎంతో వెలుడై వెలిగే అందం విసిరే సొగసే నీవే బ్రదర్, రేపు మీ పెళ్ళం మీ బైక్ లో మిమ్మల్ని వాటేసుకొస్తుంది. ఆవిడని అడగండి. ఇప్పుడు మీ పెళ్ళం నిద్రపోతుంది. బాయ్. నీవేనా ఏ స్టాప్ స్టాప్, ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. హే, నీకే కావాలి? బియర్. చెప్పు తెగుద్దు. మళ్ళీ డ్రైవ్ చేసుకెళ్ళదు. చెప్పు ఏం ఓకే ఓకే కావాలి? ఓకే, ఒక నిమిషం ఉండు. హలో నమస్కారం, నా పేరు సారథి, గుర్తున్నానా? బావా, మళ్ళీ నంబర్ మార్చావా? నువ్వు నా నెంబర్ నుంచి చేస్తుంటే తీయట్లేదు కదా. బావా, నేను కీర్తనతో బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతాను. రే 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 వాయిస్ తో ట్రాఫిక్ సౌండ్స్ ఇస్తూ డ్రైవ్ చేస్తున్నానన్నావు. 5 నిమిషాల్లో చేస్తానని హస్కీ వాయిస్ తో మాట్లాడడం, ఇవన్నీ కనిపెట్టింది నేను రా. నా దగ్గర మిమిక్రీ. సారథి నమ్మట్లేదు, నువ్వు మాట్లాడు. హలో అన్నయ్య. ఏంటమ్మా, ఎలా ఉన్నావురా? బాగున్నాను. ఎక్కడమ్మా? సరదాగా అలా వచ్చాం. ఏంటి సడన్ గా అవుటింగ్? పెళ్ళయ్యాక ఫస్ట్ టైం కదా, ఎక్కడికి వెళ్ళాలో తెలియలా, ఆలోచిస్తున్నాం. ఎక్కడా జరిగింది? నిన్న గుడ్లో. అయ్యో, నీతో చెప్పొద్దన్నాడు. నువ్వు మర్చిపో. వాడికి ఒకసారి ఫోన్ ఇవ్వు. నీతో మాట్లాడాలంట. నేను ఏది తీసుకొస్తే తినపా. చెప్పు బావా. రేయ్, పెళ్లి చేసుకున్నావా? రే, తను సరదా కందిరా, మాట్లాడకరా. ఛీ, నోర్మై. బ్రదర్, నిన్ను ఆట పట్టించడం కందిలే. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఇలా నుంచోవడం వల్ల ఏ ప్రయోజనం లేదురా. దీని తర్వాత కూడా లైఫ్ ఉందిరా. పోరా, పోయి చెప్పరా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని. నువ్వు పోయి చెప్పు. నీ పెళ్ళే కదా, నీకు జరిగిన కథ అంతా మీ అమ్మా నాన్నలకు చెప్పి నువ్వు ఇలాగే ఉండిపోరా. చెప్పలేవు కదూ. ఇలా చూడు, ఒకటి నీ సంతోషం కోసం బతకాలి, లేదా వాళ్ళ సంతోషం కోసం బతకాలి. నీ సంతోషం నీ చేతుల్లో లేదురా, మరి వాళ్ళెందుకు కష్టపెట్టడం? సాడిస్ట్. రే జాన్, లవ్ ఫెయిల్ అయ్యాక లైఫ్ లేదనుకుంటే 25 ఏళ్ల వయసు తర్వాత ఎవ్వరూ బతకర్రా. నీకు పెళ్ళైందని నీకు నాకు మాత్రమే తెలుసురా. ప్లీజ్ రా. ఎంతో మంది పెళ్ళిళ్ళు మనసుకు నచ్చినట్టు జరగడం లేదు, అయినా వాళ్ళు బతకట్లా. నీకెప్పుడు ఆ లైఫ్ నచ్చుతుందో అప్పుడే ఆ లైఫ్ మొదలెట్టు. ఒక అమ్మాయిని ఎంతగా ప్రేమించాడంటే, మీరు ఈ విషయం నాతో చెప్పినట్టు దయచేసి జాన్తో చెప్పకండి. నేను తాకపోతేనే నిన్న మాట్లాడింది ఇవాళ మర్చిపోతాను. ఇప్పుడు తాగున్నాను కదా, యూ డోంట్ వరీ. చివరిగా ఒక్క మాట. ప్రేమించాక ఒకడు తాగితే లవ్ ఫెయిల్యూర్, అదే పెళ్ళయ్యాక ఒకడు తాగితే లైఫే ఫెయిల్యూర్. గుర్తుంచుకో. జాన్ కార్లో ఉన్నాడు, లోపల పడుకోబెట్టి వెళ్తాను. సారీ రజీనా, మన లైఫ్లో మనకి ముఖ్యమైన వాళ్ళు మనని వదిలిపోతే మనము పోనక్కర్లేదు. ఏదో ఒక రోజు తప్పకుండా మన లైఫ్ మనకి నచ్చినట్టు మారుతుంది. నాకు మారింది, నీకెప్పుడు మారుతుందో అంతవరకు నేను ఎదురు చూస్తాను. చర్చ్ ఫాదర్, ఇప్పుడు అడుగు, జాన్ అనే నీవు రెజినాని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నావా? డబ్బులు ఓకే.
ఏమండి